ఇంకొకటి సార్, మనం ఎంత మంచిగా ఉన్నా, ఎంత మంచితనంతో ఉన్నా, ఎంతమందికి సహాయం చేసినా మనకు శత్రువులు అంటూ ఉంటూనే ఉంటారు. అవును సార్. అంటే ఆ శత్రువులు కూడా గమ్మత్తుగా ఏంటంటే మనం సహాయం చేసిన వాళ్ళ నుంచే పుడతారు. అవును సార్. అవును. సో అది ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే మీరు ప్రతిదీ చాలామంది కళాకారులకు హెల్ప్ చేస్తారు టీవీ టైంలో. ఇప్పుడు నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు, దాంట్లో అందరికీ మీరు అవకాశం ఇవ్వలేకపోవచ్చు. అవును సార్. సో అప్పుడు న్యాచురల్గా ఏంటంటే ఎవరైతే ఇవ్వబడలేకపోయారో వాళ్ళే మనసులో ఏదో పెట్టుకుంటారు. అవును. సో ఇలాంటి చాలా ఫేస్ చేసి ఉంటారు మీరు. దాన్ని ఎట్లా మీరు ఓవర్కమ్ చేస్తున్నారు? యాక్చువల్గా సార్ ఇది చాలా జరిగింది. ఇది జెన్యూన్గా నా టీంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు లేరు. నేను ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిన నా కెరియర్, నాది చాలా పెద్ద టీం, ఓక్ టీం అనేది. ఆ ఓక్ టీం అనేది ఆ రాజుగారి గదికి వచ్చేసరికి ఒక్కరే ఉన్నారు. దట్ ఈజ్ హీఈస్ రవి, మూల్పూరి రవి అని ప్రొడక్షన్ మేనేజర్ కింద ఆ ఒక్కరే ఇప్పుడు నాతో నమ్ముకొని నాకు తోడుగున్నారు. చాలా పెద్ద టీం, ఎవ్వరు లేరు. ఓకే. అంటే సక్సెస్లో మనుషులు వస్తారు, ఫెయిల్యూర్లో మనుషులు ఉండరు. అండ్ బట్ సక్సెస్ ఫెయిల్యూర్లో రవి అయితే నాతో ఉన్నాడు. హీజ్ మై లైక్ నేను అమరావతి, మా గుంటూరు జిల్లాలో, అంటే నేను కాలేజ్ చదువుతున్న దగ్గర నుంచి ఒక ఫ్రెండ్గా, అంటే దాదాపు 13-14 years ఫ్రెండ్షిప్ మా ఇద్దరిది. తను అలాగే ఉన్నాడు నాతో, ప్రొడక్షన్ మేనేజర్గా నాతోనే ట్రావెల్ అవుతున్నాడు. ప్రస్తుతానికి ఈ సినిమాలో కూడా ప్రొడక్షన్ మేనేజర్, అంటే సీనియర్ ప్రొడక్షన్ కంట్రోల్గా తాండవ కృష్ణ గారు ఉన్నా కూడా నాతో ఈయన కూడా వర్క్ చేశారు ఈ మూవీకి. హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ అండి. సో ఈ లోపల చాలా మంది, టోటల్ టీమే లేదు ఇప్పుడు నాది, నో టీమ్ అండి. ఓంకార్కి టీం లేదు. ఓఏకేలో ఓంకార్, ఏ అంటే అశ్విన్, కే అంటే కళ్యాణ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అంటే మా అన్నదమ్ములు ముగ్గురు ప్లస్ రవి తప్పితే దెర్ ఇస్ నో టీమ్. ఓక్ టీమ్ అంటే చాలా పెద్దది ఇది వరకు. సో బికాజ్ అంటే జీనియస్ ఫెయిల్యూర్ కావచ్చు, కొన్ని కారణాలు కావచ్చు, అండ్ మన దగ్గర ఇప్పుడు వర్క్ చేసిన వాళ్ళకి సార్ ఆఫర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ప్లస్ నాది సక్సెస్ఫుల్ టీమ్, అది బ్యాడ్గా కూడా కాదు. ఇప్పుడు నేను ₹1,00,000 పే చేశాను అనుకోండి, ఇంకో కాల్ వస్తుంది 1,50,000. లేదు సొంతగా చేసుకోవచ్చు కదా. అంటే నా దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు ఏంటంటే కొత్తగా సొంతగా ప్రోగ్రామ్స్ చేసుకోవాలని ఆశపడిన వాళ్ళు ఉన్నారు, లేదా ఎక్కువ ఆపర్చునిటీ, డబ్బు ఎక్కువ ఇస్తే వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా. అండ్ నమ్ముకుంది మాత్రం ఇతను. అండ్ అలాగే మీరు ఇందాక అన్నారు కదా కొరియోగ్రాఫర్స్, అదే కొంతమందికి లైఫ్ ఇచ్చిన వాళ్ళు. ఈ సినిమాకి వచ్చేసి నేను ఎవరికి ఛాన్స్ ఇవ్వలేకపోయాను కొరియోగ్రాఫర్స్లో. అండ్ అట్ ద సేమ్ టైమ్ షోస్లో కూడా అందరికీ నేను ఇవ్వలేనండి. ఒక షో అంటే కొంతమంది మనసులో అనుకున్నా బాధపడ్డా, నన్ను నమ్ముకొని నిజంగా ఎప్పుడూ నన్ను నమ్ముకొని నాతో టచ్లో ఫోన్లో ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. మంచి ఉన్నారు, చెడు ఉన్నారు. కానీ నేను ఏదొచ్చినా రియాక్ట్ అవ్వను సార్. నేను సైలెన్స్ ఉంటాను. అంటే వెంటనే ఎవరన్నా అన్నయ్య వాళ్ళు ఎలా అనుకుంటున్నారు అలా అనుకుంటున్నారని నాకు ఏదైనా న్యూస్ చెప్తే కాల్ చేయటం కానీ, లేదా ఇంకొకరి చేత చేయించడం కానీ, అలా చేయొద్దు ఇలా చేయొద్దు అనటం కానీ, నేను ఏ ప్రెస్కి కానీ, ఏ మీడియాకి కానీ, లేకపోతే నా ఫ్రెండ్స్ సర్కిల్ కానీ, లేకపోతే మీరు అన్న వీళ్ళు కానీ ఎవరికి ఎప్పుడు చెప్పలేదు సార్. ఎందుకంటే ఎవరి స్వతంత్రం వాళ్ళకు ఉంటుంది అన్నది ఒకటి, ఎవరి లైఫ్ వాళ్ళే తెలుసుకుంటారు. నేను డౌన్ఫాల్ ఉన్నాను, నా సక్సెస్సే మాట్లాడుతున్నాను, సైలెంట్గా ఉంటాను. ఇప్పుడు నా పేషెన్సే నా సక్సెస్కి కారణం సార్. నేను ఎక్కువ ఎవరితో మాట్లాడను. తప్పు చేస్తే తప్పు నేనే తెలుసుకుంటాను, నేను కరెక్ట్ చేసుకుంటాను, అంతే. 10 మందికి అన్నం పెట్టే ఫీల్డ్నే, అంటే అన్నం పెట్టే ప్లాట్ఫామ్నే తప్పుగా చూపించేసరికి నేను చాలా బాధపడ్డాను అప్పుడు. అదే నా లైఫ్లో పెద్ద బాధ కలిగించిన, డిస్టర్బ్ చేసిన. ఎందుకంటే చెడు చేస్తే నేనే నేర్చుకుంటాను సార్. ఇది చెడా, ఓకే సార్, తప్పు కరెక్ట్ చేసుకుంటాను. నలుగురు ఫుడ్ పెట్టిన దాన్ని, కెరియర్ని ఇస్తున్న దాన్ని స్పాయిల్ చేద్దాం అన్న ట్రై చేసిన అది